Hey guys, I hope all are doing great. This is Avantika from Adbus. Hey guys, I'm extremely sorry. నేను యాక్చువల్గా అడ్బస్ అని చెప్తా కాబట్టి నాకు మా స్టూడియో పేరే వస్తుంది. సో వెల్కమ్ బ్యాక్ టు రాహుల్ అవంతిక వ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ గైస్. ఐ హోప్ ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్. సో నేనైతే చాలా బాగున్నా. అండ్ ఈరోజు ఏంది అని అంటే రేపు యాక్చువల్గా బోనాలు. ఈరోజు నైటే నేను బ్లాగ్ ఎందుకు తీస్తున్నా అంటే రేపు మార్నింగ్ హడావిడి ఉంటుంది. సో తీయడానికి ప్రాబ్లం అవుతుంది. అండ్ ఇంట్లో అందరూ రిలేటివ్స్ ఉంటారు కాబట్టి నాకు కొంచెం గజిబిజి అవుతుంది ఇంట్రో తీసుకోవడానికి. అండ్ అందరికీ హ్యాపీ బోనాలు. మీ ఇంట్లో ఎట్లా సెలబ్రేట్ చేసుకురో కంపల్సరీ కమెంట్ చేయండి. మేమైతే మస్త్ అంటే మస్తు సెలబ్రేట్ చేసుకుంటాం మా ఇంట్లో. అండ్ యాజ్ యూజువల్ అంటే నేను ఇంట్రోలో రావద్దని చెప్పేసి నాకు అక్కడ ఆపింది. గైస్ అట్లాంటిది ఏం లేదు. ఎప్పుడు యాజ్ యూజువల్గా ఇంట్రోలు ఉండడు. సో నేను ఒకదాన్నే కంటిన్యూ చేసేసిన. అండ్ ఇంకొకటి ఏంది అని అంటే మా మమ్మీకి దీంట్లో సర్ప్రైజ్ ఇస్తున్నా నేను. యాక్చువల్గా యానివర్సరీకి ఇద్దామని అనుకున్నా. సో ఈ వ్లాగ్ అయితే కంటిన్యూగా చూసేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ 8K మాకు చాలా సపోర్ట్ చేసిర్రు. లాస్ట్ వీడియో చాలా మంచిగా వైరల్ అయింది. సో ఈ వీడియో కూడా వైరల్ చేసేయండి. ఎట్లా చేసినాం ఏంది ఆల్మోస్ట్ వాయిస్ ఓవర్ ఇస్తా గైస్. ఎందుకంటే బస్సులో బోనాలంటే మినిమం వాయిస్ వస్తుంది. పాటలు కానీ అవన్నీ మనకు ప్రాబ్లం అవుతుంది కాబట్టి నేను వాయిస్ ఓవర్ ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. డూ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. రాహుల్ అవంతిక వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ. అయ్యో ఆల్రెడీ ఆమె పెట్టింది సాయి ఒకటి. ఏం చేయదు పని ఇవ్వాలి ఒక్కరోజు ఏదో వీడియో కోసం. ఏం చేయదు పని ఇవ్వాలి ఒక్కరోజు ఏదో వీడియో కోసం. రావుకాలంలో పుట్టుంటారా నేను? నీ దరిద్రం అది. యాక్టింగ్ చేస్తాను. నువ్వే వండుతావు, నువ్వే చేస్తావు, నువ్వే అడుగుతావు. బోనాలు అని చెప్పి పొద్దున లేవట్టారు. పని రాలే. ఏంటో నా బతుకులా అయిపోయింది. A few moments later. సో గైస్ ఇక మా మమ్మీ కుండ కడుగుతుంది బోనం అని చెప్పేసి నేను వెంటనే బగారాన్నం అయితే పొయ్యి మీద వేసేసిన. చూస్తారు కదా వాసన గైరు వస్తుంది. ఇక బోనం అయిపోయాక మనం సో ఇక్కడ చూసుకున్నట్టయితే పైన అమ్మవారి దగ్గర ఆల్రెడీ పూజ అయిపోయింది. ఇది మా బుడ్డి దేవుడి రూమ్ అనమాట. సో కింద అయితే మేము అన్ని థింగ్స్ అయితే పెట్టేసుకున్నాం. ఏమేమి కావాలి మనకు అన్ని. ఇక వంట అయితే స్టార్ట్ చేసేసిన. షెఫ్ అయిపోయినా నేను. ఇక ఎవ్రీడే మనం అదే అనుకో. సో బోనం అయితే స్టార్ట్ చేసేసింది మా మమ్మీ. పెద్ద బోనంలో అవి అన్నీ వేస్తుంది అనమాట. సో నేను ఇక్కడ చిన్న బోనం చేస్తున్నా. మా చెల్లె వీడియో తీస్తుంది నాకు ఎట్లా చేస్తున్నా ఏంది అని చెప్పేసి. సో ముచ్చట అయితే అవుతుంది ఆడ. ఏదో ఒక ముచ్చట ఉండకపోతే మనకి ఎట్లా. అప్పుడే మా ఒక యంగ్ కపుల్స్ వచ్చేసారు అనమాట. ఎంత ముద్దుగా ఉన్నారు కదా. రాహుల్ కూడా వచ్చేసిండు. హాయ్ గైస్. బుర్ర పాడ అంటున్నా నేను మా తమ్ముడిది. పైన వేసుకొని కింద వేసుకోలేడు. అది ఏందో నాకు కూడా అర్థం కాలేదు. సో గైస్ ఇక్కడ చూసుకున్నట్టయితే బోనం అయితే రెడీ అయిపోయింది. మా మమ్మీ సాక పెడుతుంది. ఇక మా మమ్మీ మొక్కిన తర్వాత మా మమ్మీ అన్నీ చేసిన సైడ్ అయిపోయిన తర్వాత మేము మొక్కుతాం. సో చూసేయండి. ఇక మేము 2 బోనాలు చేసామన్నమాట. ఎల్లమ్మకు ఒకటి, పోషమ్మకు ఒకటి. మా ఇంటి దగ్గరే ఉంటాయి 2 టెంపుల్స్. సో పూజ అయితే అయిపోయింది గైస్. సో ఈ గ్యాప్లో మా మమ్మీకి దేవుడు వచ్చేసింది. సో అందరికీ బొట్టు పెడుతుంది. ఆమె బొట్టు కంపల్సరీ మేము పెట్టించుకుంటాం ఎవ్రీ ఇయర్. ఈమెయితే మా పెద్ద మమ్మీ, మా డాడీ వాళ్ళ అన్నయ్య వాళ్ళ వైఫ్ అనమాట. సో చాలా తక్కువ కనిపిస్తారు వీడియోస్.
బంగారు మైసమ్మ ఆషాఢ మాసమందు బోనాల జాతరంట ఆ దప్పులతో దరువులతో దద్దరిల్లిపోతుంది అమ్మ ఊరంతా. తర్వాత ఇక మేమందరం సైడ్కి అయిపోయి పూజ అయితే స్టార్ట్ చేసినాం. రాహుల్ అయితే మొక్కుతున్నాడు స్టూడియో. మేము మమ్మల్ని ఆదరిస్తున్నాం, మీరు అందరూ మంచిగా ఉండాలని చెప్పి. సో ఆయన మొక్కిన తర్వాత నేను కొంచెం మజాక్ చేసిన, ఏ గుడిలో పంతులు అది ఇది అని చెప్పి. సో నేనైతే వచ్చేసిన, వెనకాల కనిపిస్తున్నాయి కదా మా మమ్మీతో షార్ట్లు పడ్డాయి 2-3 కొట్టేసింది. ఇక మన అందరం బాగుండాలి అని చెప్పి నేనైతే మొక్కేసిన గైస్. కోరి కోర్కెలు ఘోరంగా కొంగు నింపవే మాయమ్మ లస్కరి జాతరలో నా బోనాల పండగ. సో గైస్ నేనైతే సర్ప్రైజ్ అని చెప్పిన కదా, సర్ప్రైజ్ ఏంది అని అంటే మా మమ్మీకి పెట్టెలు తెచ్చిన. సో ఈ వ్లాగ్లో చెప్పేసిన నేను, ఎందుకంటే బోనాలు అప్పుడే వేసేసిన. మా డాడీ అది దేవుడి దగ్గర పెడుతున్నాడు అనమాట. సో చూసేయండి. మా మమ్మీకి ఎట్లా అనిపిస్తుంది అడుగుదాం. చెప్పు ఎట్లా అనిపించింది. బాగుంది. పేటల్లమ్మవే మా తల్లి బంగారు మైసమ్మవే. ఇక్కడ ఉన్నా అని అంటుండు. గమ్మత్ అనిపించింది. ఎవరు కాలు ముక్కాడు మా తమ్ముడు. సో గుడికి అయితే మనం ఎంట్రీ కొట్టేసినాం. అక్కడ కొంచెం పబ్లిక్ ఉండే బయట దాంట్లో. అందులో అది వారమన్నా కొత్త కుండల బోనమన్నా నెత్తికెత్తను పట్టమన్నా. మంత్రాలు చూడు గల్లా పోచమ్మ నువ్వు చూడు. సో గైస్ ఇది సెకండ్ బోనం అనమాట. ఇంటి ఎదురుగా ఎల్లమ్మ తల్లి గుడి ఉంటుంది. సో ఎవ్రీ ఇయర్ చేస్తాము. సో ఇక్కడ రాహుల్ అండ్ మా చెల్లె ఇద్దరు కలిసి వీడియోస్ తీస్తున్నారు. నాది వీడియోస్ ఫొటోస్ ఎంత మంచిగా అనిపించింది నాకు. అమ్మవారికి అయితే మంచిగా మొక్కి దండ అయితే తీసేసిన. నమ్మితి మమ్మో కర్మించి దీవించమ్మా. సో గైస్ ఎల్లమ్మ గుడికి అయితే వచ్చేసినాం మేము. మా మమ్మీ బోనం ఎక్కిస్తుంది. సో ఆడొక ఫోజ్ అయితే ఇచ్చేసిన నేను, ఎందుకంటే పక్కన రాహుల్ అయితే ఫొటోస్ తీస్తున్నాడు నావి. చూసేయండి మీరు కూడా, పర్సనల్ ఫోటోగ్రాఫర్ గైస్. సో కొబ్బరికాయ అయితే కొట్టేసిన నేను మంచిగా మొక్కి. అప్పుడే మా పెద్ద చెల్లె అనమాట, ఈమె అందరికన్నా పెద్దది, వచ్చేసింది సాక కోసం రెడీగా. ఇక నేను పూస్తా అంటే సరే అని చెప్పి మంచిగా మొక్కి పోయమ్మా అని చెప్పిన. సాకైతే పూసేసింది. సో గైస్ వీళ్ళందరూ మా వద్దులు అనమాట. ఇగో ఆగం మా అత్త వచ్చింది దీంట్లో. సో గైస్ మా చిన్న తైన మా తమ్ముడు దించిన నా అల్లుడు, నా డాడీ, మా బంగారు డాడీ, నా డాడీ, మా డాడీ ఎర్ర అంతయ్య, మా డాడీ ఎర్ర అంతయ్య, మా డాడీ. చూడు ఈమె మా పెద్ద వదిన, మొత్తం ఫ్యామిలీకి పెద్ద వదిన. మా థర్డ్ అత్తయ్య వాళ్ళ కొడుకు వాళ్ళ వైఫ్. ఈమె ఇంకొక అక్క వదిన, ఈమె ఇంకొక వదిన, ఇంకిద్దరు రాలేరు. మా ఇంకొక ముగ్గురు ఆడున్నారు, వీళ్ళు వాళ్ళ పిల్లలు. మా చిన్నత్త. 10 మంది ఉండగా ప్రతిరోజు పండగే. ఏది మా పెద్దత్త కలవతి. అందరికి బోనాలు చెప్పు, బోనాలు శుభాకాంక్షలు అని. బోనాలు సంబరాల బోనాలమ్మో నీకు సత్తేకి వారాలమ్మో. సంబరాల బోనాలమ్మో. థ్యాంక్ యూ. ఏముంది దానికి, ఏముంది దానికి. వండుతున్నట్టుంది.
ఒక చెలకి ఇచ్చేసాను. ఏమైంది సందు? జ్వరం వచ్చింది ఎందుకు? కారంకి. ఎవరు నువ్వు ఎలా ఉన్నా అంటే ఈ చెల్లె లాస్ట్ వ్లాగ్ లో చూసిరు కదా మీరు, కొంచెం పెద్దగా అయిపోయింది, ఎందుకు క్యూట్ గా అనిపిస్తుంది కదా, పక్క కమెంట్ చేయాలి చెప్తున్నా. సో మళ్ళీ మేము ఇక్కడ బోనాలు అయిపోగానే మా అత్త వచ్చి లొల్లి చేసి మరీ తీసుకెళ్ళిపోయింది అనమాట వాళ్ళ ఇంట్లో బోనాలు చేసింది. సో అక్కడికి వెళ్ళేసరికి అన్నం పెట్టి ముచ్చట చెప్తుంది మాకు, ఎట్లా అయింది ఏంది అని చెప్పి. ఇక బోనాలు అంటే మినిమం డాన్స్ లేకపోతే ఎట్లా చెప్పు. షురు అయిందిగా, మళ్ళీ వ్లాగ్ అయితే ఎండ్ అవుతుంది, చూసేసేయండి. డూ లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ గైడ్స్, లవ్ యూ, బాయ్. ఆ